అలా అండి, ఈరోజు నేను పప్పు పలగంట కూర వండుతున్నానండి. ఆషాఢంలో వండుకుంటే బాగుంటుందండి. మామూలు రోజుల్లో కూడా వండుకుంటారో. నేను 2 కట్టలు పలగంట కూర తీసుకున్నానండి. అలాగే పావు కేజీ కందిపప్పు అండి, మీడియం సైజు పచ్చిమిర్చి 4 అండి, 2 ఉల్లిపాయలు అండి కట్ చేసినవి. తయారు చేసేటప్పుడు మీకు చూపెడతానండి. ఈ ఆకుల్ని ఇలా నీట్గా కడిగేసుకోవాలండి. నీటిలో ఇలా మొదలు కట్ చేసుకోవాలి. పప్పు ఇలాగే వేసుకోవాలండి దోరగానే. ఇప్పుడు పప్పుని కడిగేసుకుందామండి. పప్పు కడిగేసాం కదా, ఇప్పుడు ఆకే తీసుకుందాం. పప్పు సరిపడగా నీళ్ళు వేసుకుందామండి. 5-6 విసులు వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోద్దండి. పప్పు ఉడుకుందాం చూద్దామండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే చింతపండు కొద్దిగా నానేసానండి. పులుసు వస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిద్దామండి. పప్పు దగ్గర పడ్డాక తాలింపు పెట్టుకుందాం. పప్పు అయితే అయిపోయిందండి. ఇలా గరిటెతోటి ఎలాగంటే సరిపోద్ది. తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వేగిపోనియండి. పైన కొద్దిగా కొత్తిమీర వేద్దాండి. పైన పప్పు పలగంట కూడా రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి. ఇప్పుడు పప్పులోకి వడలు వేపుకుందామండి. ఈ పెసర వడలు ఇప్పుడు ఎగిపోనియండి, తీసేద్దాం. ఈ గుమ్మడి వడలండి. ఇలా ఎగితే సరిపోద్దండి, ఎక్కువ ఎగ్గకూడదు, చేదు వచ్చేస్తాయండి, నల్లగా మాడిపోయి.